హాయ్ హలో హౌ ఆర్ యూ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. జై గురుదత్త. ఈరోజు గురువారం కదండి. నేను దత్త భక్తురాలనండి. దత్త సాంప్రదాయంలో ఉండే అందరి గురువుని కూడా బాగా బిలీవ్ చేస్తానండి. ఇదిగోండి వీళ్ళు దత్త సాంప్రదాయంలో ఉండే గురువులండి. దత్తాత్రేయుడు ఫస్ట్, అసలు ఈయన దత్తాత్రేయుడు ఆవిడ పత్ని, ఆయన పత్ని అనఘాలక్ష్మి అండి ఆవిడ. తర్వాత దత్తాత్రేయుడు స్వామి తర్వాత అవతరించింది ఈయనండి శ్రీపాద శ్రీవల్లభులండి. ఈయన పిఠాపురంలో ఉంటారు. ఈయన గుడి అక్కడ ఉంటుంది, అక్కడే పుట్టారు ఆయన. తర్వాత ఈయన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అండి. ఈయన ఏంటంటే గాణగాపురంలో ఎక్కువ సంవత్సరాలు ఉన్నారండి. తర్వాత ఈయన సాయిబాబా, షిరిడి సాయిబాబా మనకి అందరికీ తెలిసిన వారేనండి. ఇవి నా దగ్గర ఉన్న దత్త రూపాలండి. ఇక్కడికి వస్తే దత్త అవధూత గణపతి సచ్చిదానంద స్వామీజీ అండి ఈయన. ఇదిగోండి ఇది అనఘాష్టమి వ్రతం అండి. నేను ప్రతిరోజు అనఘాష్టమి చేస్తాను. స్వామీజీ చెప్పారు, గణపతి సచ్చిదానంద స్వామీజీ చెప్పిన ప్రకారం నేను ప్రతిరోజు మా ఇంట్లో అనఘాష్టమి చేస్తాను. ఆ పూజ చార్ట్ ఇదండి, ఇలా పెట్టేసుకుంటాను నేను. తర్వాత ఇక్కడికి వస్తే ఇవి గురుపాదుకులు, దత్తపాదుకులు అండి. మేడి చెట్టుతో చేసినవి. మేడి చెట్టు అంటే మీకు తెలుసు కదండి, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, మేడి పండు చూడ మెలిమయుండును అని. ఆ చెట్టు యొక్క పాదుకలండి. అలాగే ఇక్కడ ఉండి చూసారా విగ్రహం, అది కూడా మేడి చెక్కతో చేసినటువంటి దత్తాత్రేయ స్వరూపం అండి. ఇవి నాకు మీకు అందరికీ చూపించాలనిపించింది. ఇదిగోండి ఇక్కడ ఒక 2 జతలు ఉన్నాయి చూడండి. మీ అందరికీ చూపించాలని ఈ వీడియో చేస్తున్నానండి. షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ, బాయ్. జై గురుదత్త అండి.